మనం బలలో ప్రవేశించక ముందు బైబిల్లోని కొన్ని వచనాలు చదువుకొని ప్రభు యొక్క బలలో పాల్పొందాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము. అందరం కలిసి చదువుకున్నాం. బైబిల్ ఉన్న వారిని చదవటం ప్రయత్నం చేయండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైన పరిశుద్ధి కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చాలండి. అలాగనే మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మరి ఇక్కడ మనం చదువుకున్న వాక్యం రీతిగా మొట్టమొదట రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో వాక్యం ఏముందంటే అక్కడ ఏమని సెలవిస్తుందండి చూడండి. మనం చదువుకున్న వాక్యం రీతిగా రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే మరి పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. పరిశుద్ధత అనగా ఇంగ్లీష్లో హోలీ. మనం పరిశుద్ధంగా జీవిస్తేనే మనకు ఫలము, అనగా అధిక ఫలము. అందుకని ఇప్పుడు మనం ఆత్మఫలం చదువుకున్నాం. ప్రేమ, మరి సంతోషము, సాత్వికము అవన్నీ ఉన్నాయి ఆత్మఫలాలు. అలాగనే మనం చూస్తే మరి ఫలాల గురించి మనం చూస్తే మొట్టమొదటిగానే ఆత్మఫలము. రెండవదిగా చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. చాలండి. మొట్టమొదటి ఫలం గురించి మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి ఆత్మ ఫలము, రెండవది వెలుగు ఫలము. దేవుడు మనకు వెలుగుగా ఉన్నాడు. అందుకని మనం చూస్తే చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం 11వ వచనం మనం చూస్తే అక్కడ మనం నీతి ఫలం గురించి మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 11లో అక్కడ నీతి ఫలము. మొట్టమొదటిగానేమో ఆత్మ ఫలము, రెండవదిగా వెలుగు ఫలము, మూడవదిగా నీతి ఫలము, నాలుగవదిగా మనం చూస్తే ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే సమాధానకరమైన ఫలము. ఏ ఫలం అంటే అక్కడ సమాధానకరమైన ఫలము. చివరిగా మనం చూస్తే చూడండి మరి ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే అక్కడ ఏ ఫలం అంటే యెహోవా ఫలము. ఏ ఫలం అండి? యెహోవా ఫలము. చివరిగా మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే విలువైన భూఫలము. ఏ ఫలం అంటే విలువైన భూఫలము. మరి ఈ యొక్క వెలుగు ఫలాలు ఇన్ని ఉన్నాయి, కానీ వాటితో ఇప్పుడు మనకు సంబంధం లేదు. కానీ మనం ఇప్పుడు ఆత్మ ఫలాలు ఎన్ని ఉన్నాయి? 9 ఫలాలు ఉన్నాయి. ఒక్కొక్క ఫలం గురించి మనం నేర్చుకున్నాం. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, మళ్ళీ తీసుకుని మనం ఆత్మీయంగా మనం ఎలా జీవించాలి, 9 ఆత్మ ఫలాల గురించి మనం నేర్చుకున్నాం. మరి చూడండి మరి గలతీయులకు రాసిన పత్రిక 5:22 ప్రకారము ఆత్మఫలాలు ఎన్ని ఉన్నాయండి? 9. దాంట్లో మరి ఒక ఫలము గురించి మనం ఈరోజు ఆరాధనలో నేర్చుకున్నాం. ప్రేమ గురించి మనం నేర్చుకున్నాం కదా. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని మాత్రమే మనం ప్రేమించే వారంగా ఉండాలని వాక్యం. అందుకని ఇక్కడ మనం చూసి చూడండి లోకాసు వార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 47వ వచనము. లోకాసు వార్త చాలండి.
విస్తారంగా మనం ఏం చేయాలంట? ప్రేమించేవారు ఎవరిని? దేవుని విస్తారంగా ప్రేమించాలి. బల తీసుకుంటున్నాం మనం ఆత్మీయంగా మనం బల తీసుకుంటున్నాం, కానీ దేవుని మాత్రం ఏం లేదు, ప్రేమించలేని వారంగా ఉన్నాం. మనం దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. మనం ఎంత విశ్వాస అయినా సరే ప్రేమ లేకుండా మనం జీవిస్తే మన జీవితం వ్యర్థమే. ప్రేమ లేకుండా మనం జీవిస్తే వ్యర్థమే. నేను చెప్పేది లోకానుసారమైనది కాదండి, ఆత్మీయసారంగా దేవుని సన్నిధిలో మన హృదయం దేవుని ప్రేమతో నిండి ఉండాలి. అందుకనే మనం చూస్తే ఆత్మీయంగా మనం చూస్తే మరి లోకంలో మనం చూస్తే ఎవరిని కనిపించారనుకోండి ఏం చెబుతారు? మరి పురుషులు కనపడితేనేమో అయ్యా నమస్కారం అంటారు, స్త్రీలు కనపడితే అమ్మ నమస్కారం అంటారు లోకరీత్యా. ఆత్మీయంగా దేవుని నమ్మిన బిడ్డలు మనం ఏం చెబుతాము? చదువు లేని వాళ్ళు అయితేనేమో అయ్యా వందనాలు అంటారు, చదువుకున్న వాళ్ళు అయితే అయ్యగారు ప్రైజ్ లాడ్ అంటారు. కాబట్టి మన దేవుని సన్నిధిలో ప్రేమ ఉంది కాబట్టి మనం ఏం చెబుతాము? వందనాలు చెప్తాం. ప్రేమ ఉంది కాబట్టి ఒక్కరికొకరు మరి ప్రతి ఆదివారం ఆరాధన ఒకరు మనం ఏం చేస్తున్నాం? తోటి వారితో కలిసి మరి వందనాలు చెప్పుకున్నాం కదా, సమాధానకరమైన వందనాలు. ఎందుకు? మనకు ప్రేమ ఉంది కాబట్టి. అయితే ప్రేమ లేని వారు ఏం చేస్తారండి? ప్రేమ లేకపోతే ఏం చేస్తారు? మందిరానికి రావటం, ఆరాధన చేయటం, బలు తీసుకుంటాం, పక్కన నాకెందుకు అయిపోయిన ఆరాధన వెళ్ళిపోతాం. అట్లా ఉంటుంది. ఏం సహోదరు, ఏ అన్నా మందిరానికి వస్తున్నారు, మరి మీరు మందిరానికి వచ్చారా అని అడుగుతారు. మనకంటే చిన్న సంఘం కాబట్టి పర్వాలే. మరి కరిమేల్లో 700 మంది కూడుకుంటారు ఆదివారం ఆరాధనకి. మరి ఎప్పుడైనా హైదరాబాద్లో మరి 2000 మంది పైనే ఉంటారు ఆరాధనకి. 2000 మంది పైన. అంతమందిలో మరి అందరూ ఆరాధనకు వచ్చారని గుర్తేండి అయ్యా, అందరూ దేవుణ్ణి స్తుతించాలని గుర్తేండి అయ్యా అంటే నోరు చేసి వారు చేసిన ఆరాధన, అలాగనే వారు చెప్పే వందనాలే వారి ప్రేమ. ఆ ప్రేమ అలా ఉండేది. మరి పూర్వదినాల్లో మరి దేవుని ప్రేమ ఎలా ఉండేదంటే పూర్వీకులు దైవ సేవకులు చెప్తుండేవారు. హెబ్రోన్లో మరి నవంబర్ నెలలో హోలీ కానుక పరిశుద్ధ సమాజ కూడికలు పెట్టేవాళ్ళంట. నవంబర్ నెలలో పెట్టినప్పుడు అటు ఢిల్లీ నుంచి కానీ మరి నేపాల్ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళంట. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? అన్ని ప్రాంతాల నుంచి వచ్చేవారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు మరి భక్సింగ్ గారు ఆరాధన వాక్యం ముగించగానే ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేయమంటే మొట్టమొదటిగా ఇంగ్లీష్లో ఆరాధన చేసేవాళ్ళంట. అందరూ ఆమె అని చెప్పేవాళ్ళు. తెలుగులో ఆరాధన చేసేవాళ్ళు ఆమె, తమిళ్లో చేసేవాళ్ళు, హిందీలో చేసేవాళ్ళు, ఉర్దూలో చేసేవాళ్ళు. అందరూ ఏం చెప్పేవాళ్ళు? ఆమె అని చెప్పేవాళ్ళు. ఎందుకు? అందరికీ ఏముంది? ప్రేమ ఉంది కాబట్టి అందరూ ఆమె అని చెప్తే సంతోషంగా. అయ్యో చాలామంది సేవకులు సాక్ష్యం చెప్తే కూడా నేను కూడా అందులో ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవుని ప్రేమ మనలో ఉంటే మనము అందరితో సమాధానంగా ఉంటాము. దేవుని ప్రేమ లేకపోతే ఏముండదు? సమాధానం ఉండదు. అందుకనే చాలామంది ఏం చెప్తారు, కొంతమంది సాక్ష్యాలు చెప్తూ విశ్వాసులుగా చెప్తున్నా, అన్నో ఆమెకి దేవుని ప్రేమ లేదు కానీ దెయ్యం ప్రేమ ఉంది అన్న బాగా అని చెప్తారు. ఎందుకు? దేవుని ప్రేమ ఉంటే సంతోషంగా సమాధానంగా ఉంటారు. దేవుని ప్రేమ లేకపోతే ఎలా ఉంటారు? దేవుని బల్లకు దూరంగా ఉంటారు, దేవునికి దూరంగా ఉంటారు, దేవుని కార్యాల్లో దేనికి పాలు పొందలేని వారుగా ఉంటారు. దేవుని ప్రేమ ఉంటే అనేకులతో కలిసి సంతోషించే వారంగా మనం. అందుకని ఇక్కడ మనం చూస్తే మరి విస్తారమైన ఆమె ఏం చేసిందంటే దేవుని ప్రేమించింది. మొట్టమొదట ప్రేమ ఆమె ప్రేమించింది. దేవుని విస్తారమైన ప్రేమించింది కాబట్టి పాపములు క్షమించబడ్డాయి. అందుకనే చూడండి మరి ఇక్కడ మన అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 38, 39 వచనాలు. అపోస్తుల కార్యములు రెండోదిగా చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 38, 39 వచనాలు. చాలండి. ఇక్కడ మనం చూస్తే మరి ఫిలిప్పును మరి నహమ్తుడు అనే సహోదరులు ఇద్దరు మరి వెళ్తూ ఉన్నప్పుడు, అయ్యా నువ్వు నాకు బాప్తీసం ఇస్తావా అన్నప్పుడు
ఆయన దేవుని నమ్మి బాప్తీసం తీసుకొని ఆయన తిరిగి పైకి వచ్చినప్పుడు ఏమొచ్చిందంట? సంతోషంతో వెళ్ళిపోయాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తే ఆత్మఫలాల్లో ఆమె విస్తారంగా దేవుని ప్రేమించింది ప్రేమ. రెండోదిగా నహురు మనం చూస్తే సంతోషంగా వెళ్ళాడు. ఆత్మఫలంలో రెండో ఫలం ఏంటి? సంతోషము. మూడోదిగా మరి మనం చదువుకుని చూడండి. మరి మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 9వ వచనము. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 9వ వచనము. చాలండి. ఇక్కడ మనం చూస్తే రెండవదిగా సొలొమోను దినములలో అందరికీ ఏం కలిగింది? సమాధానం కలిగింది. మనం కూడా బల తీసుకుని మనం సంతోషంగా సమాధానంతో బల తీసుకోవాలి. కాబట్టి బల తీసుకుని మనకు మొట్టమొదటిగా ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి. మూడోదిగా మనకి ఏమి ఉండాలంటే సమాధానం ఉండాలి. అందుకనే మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 19 మనం చూస్తే 29, 19. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 19వ వచనము. చాలండి. సొలొమోను ఉన్న దినాల్లో ఆయన ఆజ్ఞను గైకొని సమాధానంతో వెళ్ళాడు. మనం కూడా సమాధానంతో వెళ్ళాలి. అసమాధానంతో మనం జీవించకూడదు, సమాధానం కలిగి జీవించాలి. అసమాధానంతో మనం బల తీసుకున్నాం అనుకోండి, శిక్ష వీరికి పాత్రమవుతాం. అందుకని ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యాన్ని ప్రేమించే వారంగా దేవుని వాక్యం ద్వారా మనం సమాధానం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని వింటే సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది. దేవుని వాక్యం వింటే సమాధానం కలుగుతుంది. ఎందుకు అని అంటే మరి మనం ఇంటి దగ్గర ఎన్నో సమస్యలతో బాధపడుతూ వస్తాం. మందిరానికి రాగానే ప్రార్థన చేసుకొని గోడ వైపు చూడగానే మనకేం కనపడతాయి? దేవుని వాక్యాలు కనపడతాయి. ఆ వాక్యాల ద్వారానే మనకు ఆదరణ, నెమ్మది కలిగేదిగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ఆత్మఫలాల గురించి మనం చూస్తాం. మొట్టమొదటి ప్రేమ. ఆమె విస్తారంగా ప్రేమించింది, ఆమె పాపలు క్షమించబడి. రెండవదిగా అపంపుక్షుడు మరి సంతోషంతో తిరిగి వెళ్ళాడు. మూడవదిగా సొలొమోను జీవితంలో సమాధానంతో వెళ్ళాడు. నాలుగవదిగా చూడండి, నాలుగవదిగా మనం చూస్తే చూడండి 2 తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2 తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. 2 తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. చాలండి. ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడైన పౌలు జీవితంలో ఇక్కడున్న సంఘాలన్నిటికీ సువార్త ప్రకటిస్తున్నాడు. ఎలాగ ప్రకటిస్తున్నాడంటే దీర్ఘశాంతంతో సువార్త ప్రకటిస్తున్నాడు. మనం కూడా ఇతరులకు మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. దీర్ఘశాంతంతో అనగా సమాధానంతో, ప్రేమతో, సంతోషంతో మనం చెప్పాలి. అంతేగాని మనం సువార్త చెప్పినప్పుడు ఎవరైనా కోపంగా వస్తే మనం కోపంగా అరవకూడదు. ప్రేమతో, సంతోషంతో, అయ్యా వెళ్ళిపోతున్నాంలే అయ్యా, ఒక్కసారి ఏదో నమ్ముకోండి అయ్యా, మేము మిమ్మల్ని ఏమనుకోలేదు, సమాధానం, ప్రేమతో, సంతోషంతోనే మాట్లాడాలి. అందుకని ఇక్కడ మనం చూస్తే సమాధానమైన సువార్తను మనం ప్రకటించే వాళ్ళం. అందుకని చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. నాకు వచ్చే కారణం లేదు, సువార్త ప్రకటించవలసిన భారము. చాలా సువార్త చెప్పినప్పుడు మనకేమీ లేదంత అతిశయం ఉండకూడదు. మనకి సంతోషం ఉండాలి, సమాధానము, దీర్ఘశాంతంతో మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించే వారంగా అతిశయం ఉండకూడదు. మనకి వాళ్ళు ఏమైనా అనుకుంటారో, వీళ్ళు ఏమైనా అనుకుంటారో కాదు.
ధైర్యంగా నువ్వు చెప్పాల్సింది చెప్పటమే. కాబట్టి మరి మొట్టమొదటిగానే ప్రేమ, రెండవది సంతోషము, మూడవదికి సమాధానము, నాలుగవది దీర్ఘశాంతము, ఐదవదిగా చూడండి 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. చచ్చిన కుక్క వంటి వాడైన నా ఎడల నీ దాసునకు నేను చాలండి. ఇక్కడ మనం చూస్తే దావీదు జీవితంలో మెఫీబోషెతు ఎడల ఏం చెప్తూ ఉన్నాడంటే దయ కలిగి జీవించాడు. ఏం చేశాడు? దావీదు మెఫీబోషెతు జీవితంలో దయ కలిగి జీవించాడు. మనం కూడా ఇతర విషయంలో దయ కలిగి జీవించాలి. అందుకని ఇక్కడ వాక్యం చూస్తే కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనము. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనము. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనము. నా వెంట వచ్చును. చాలండి. ఇక్కడ మనం చూస్తే చాలండి. ఇక్కడ మనం చూస్తే ఆయన దయను మనం కోరుకొని జీవించే వారంగా దయ కలిగి జీవించాలి. ఇతరుల పట్ల ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయ ఉండాలి. దయ లేకుండా మనం జీవిస్తే కష్టమే. ఆయన మనపై దయ చూపించేవాడుగా ఉంటాడు, ప్రేమ చూపించేవాడుగా ఉంటాడు. ఆ ప్రేమ మనలో లేకపోతే మన జీవితం వ్యర్థమే. ఎందుకంటే బల తీసుకుంటున్నాం. అనేకులకు మనం ఏం చేయాలి? ప్రేమను చూపించే వారంగా ఉండాలి. ఆత్మీయమైన ప్రేమ మనం చూపించే వారంగా ఉండాలి. ఆత్మీయమైన ప్రేమ మనలో లేకపోతే ఆత్మలు ఏమైపోతే, ప్రేమ లేకపోతే ఆత్మ ఏమైపోద్ది? ప్రేమ లేకపోతే ఆత్మ ఏమవుతుందండి? చల్లారిపోతుంది. ఆత్మ వెలిగించబడాలంటే దేవుని ప్రేమ కలిగి మనం జీవించాలి. అందుకని ఇందాక మనం పాడుతున్నాం కదా, నింపు మాలో ఓ దేవా నింపుగా నీ మధుర ప్రేమ. దేవుని ప్రేమ మనలో ఉంటే ఆత్మ వెలిగేదిగా ఉంటుంది. అందుకని మరి భక్సింగ్ గారు ఉన్న జీవితంలో ఆయనకు ఒక వాక్యం దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటే బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండాలి, ఆత్మ ఆరిపోకూడదు. ఎందుకు? ఆత్మ వెలిగించబడాలి. కాబట్టి ఆత్మ ఆత్మ ఆరిపోకూడదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని బల తెచ్చుకునే దగ్గరికి వస్తున్నాం సమీపంగా. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రేమ కలిగి జీవిస్తున్నామా? సంతోషం ఉందా? సమాధానం ఉందా? మరి దీర్ఘశాంతం ఉందా? దయాలత్వం మనకున్న దయగలిగి మనం జీవిస్తున్నామా లేదా పరీక్ష చేస్తున్నాం. తర్వాత మనం చూస్తే చూడండి, మరి దేవుని మందిరంలో మనం పాలు పొందాలంటే అందరితో దయ కలిగి మనం జీవించాలి. అందరితో సమాధానంగా వందనాలు చెప్పాలి. అందరితో సమాధానంగా మాట్లాడాలి. ఒకరికి చెప్పాములే, ఒకరితో మాట్లాడాలి, వెళ్ళిపోతున్నాం అంటే కష్టము. అందరితో కలిసి మనం ఏం చేయాలి? దయ కలిగి, సమాధానం కలిగి, సంతోషం కలిగి మనం జీవిస్తే మనకున్న బాధలు, మనకున్న నెమ్మది అవన్నీ పోతాయి. సంతోషంగా ఉంటాం దేవుని సన్నిధిలో. లేదంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక విశ్వాసి మందిరానికి వచ్చి చాలా బాధలతో మరి మందిరానికి వచ్చినప్పుడు మనసంతా వేదంతో ఉంటుంది. ఇప్పుడైతే శాగుంత అందరితో సమాధానంగా ప్లైడ్లో చెప్పి అక్క ఎలా ఉన్నావు, అన్న ఎలా ఉన్నావు అని మనం మాటలు వెళ్ళామనుకోండి, సగం బరువు ఏమైపోద్ది? అమ్మయ్యా ఈ బాధలు నేను మర్చిపోయానే, వాళ్ళతో మాట్లాడుతుంటే బాధలే గుర్తుకు రాలేదే, ఇవన్నీ మర్చిపోయానే. అట్టయితే రేపు వారం నుంచి అందరితో మాట్లాడి ప్లైన్లో చెప్పాలి, నా బాధలన్నీ పోతాయి అనుకుంటారు. కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే, ఏం చెబుతాం వాళ్ళకి ప్రైజ్లాడు, వాళ్ళు మా ఎంక చూస్తారా, వాళ్ళు ఎక్కడో ఉంటారు పై అంతస్తులో, మా ఎంకేం చూస్తారు అనుకుంటారు. దేవుని సన్నిధిలో మనందరం సమానమే. ఒకరు చిన్న, ఒకరు పెద్ద, లేకపోతే ఏం లేవు. దేవుని ఇంట్లో అందరూ ముఖ్యమైన వారు సమానులే. అందుకనే వాక్యం మనం చూస్తే చూడండి, మరి దేవుని మందిరానికి మనం ఏం చేయాలి? ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని మందిరానికి మనం ప్రేమించి సంతోషాన్ని, సమాధానాన్ని మనం కలిగి జీవిస్తూ దేవుని మందిరానికి ఆలస్యంగా రావాలి. అంతేనా? మనలో ప్రేమ,
మనలో సంతోషము, మనలో సమాధానము, మనలో దీర్ఘశాంతము, మనలో దయ ఉంటే దేవుడు మనకి సమయానికి రావాలి. అప్పుడే దేవుడు మనకి అన్నీ ఇస్తాడు. మనం ఆలస్యంగా వచ్చి తొందరగా మనం వెళ్ళిపోయాం అనుకోండి, దేవుడు దీవిస్తాడా? దేవుడు దీవిస్తాడా? ఈ లోకంలో దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించే వస్తువులు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి సెల్ ఫోను. సెల్ ఫోన్ ఎక్కువగా ప్రేమించే వారు ఉంటారు. అలాగనే ఇంకోటి అందరూ ఎక్కువగా ప్రేమిస్తారు. ఏంటండి అది? చెప్పండి, ఏంటది? చెప్పాలి. అందరికీ తెలిసిన మాటలే. ఎక్కువగా ఏం ప్రేమిస్తారు? టీవీలు ఎక్కువ ప్రేమిస్తారు. చాలామంది చెప్పే మాట ఏంటంటే, టీవీ ఎందుకు కొనుక్కున్నారు అంటే, అన్న శుభవార్త ఛానల్ రక్షించే దేవుని వాక్యాన్ని వింటా కొనుక్కున్నామన్నా అని చెప్తారు. పాస్టర్ గారు వచ్చినప్పుడు మాత్రం శుభవార్త ఛానల్, రక్షణ టీవీ ఇవన్నీ మోగుతూ ఉంటాయి. ఆయన ఇటు పోగానే ఇటు రిమోట్ తీసుకొని ఛానల్ మార్చేస్తారు. ఆయన వచ్చినప్పుడు అది మోగుతుంది. ఉదయాన్నే ఇంకా చాలామంది ఇంకా తెలివి చూడండి, ఉదయకాలం లేకుండా ఏం చేస్తారు, వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళని తెలుసుకోవాలని ఉదయాన్నే లేకగానే మరి శుభవార్త ఛానల్లో, రక్షణ ఛానల్, కొన్ని ఛానల్లో భక్తి గీతాలు వస్తాయి, దేవుని పాటలు ఉదయాన్నే అది పెడతారు. ఉదయాన్నే అవి ఎంటా పని చేసుకుంటారో అయిపోగానే పనిలో కానీ ఏం చేస్తారు, ఛానల్ మార్చేసి కావాల్సినవన్నీ చూసుకుంటారు. దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞను మనం లోబడే వారంగా ఉండాలి. దేవుని తప్ప ఎవరిని ప్రేమించకూడదు. మనం ఆత్మీయంగా లోకంలో దేవుని మాత్రమే ప్రేమించాలి. దేవుని తప్ప వేరే దానికి దేనికి స్థానం ఇవ్వకూడదు. ఇస్తే మన దగ్గర నుంచి ఏమైపోతుంది? మన దగ్గర నుంచి అది దేవుని కన్నా ఎక్కువగా మనం ప్రేమించామంటే దూరం అయిపోతుంది. ఉదాహరణకి టీవీని ఎక్కువగా టీవీని చూస్తున్నాను అనుకోండి, ఉన్నట్టుండి కరెంట్ ఎక్కువ వచ్చింది, టీవీ ఏమైపోద్ది? వైర్ గాలిపోద్ది. ఓయ్ కూర్చోవాలి, నువ్వు కాలనీ పిల్లవైతే మాకు భయం లేదు. కాబట్టి దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. ఉదాహరణకి మరి సెల్ ఫోన్ మనం ఎక్కువగా ప్రేమిస్తే సెల్ ఫోనే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఏమైపోద్ది? వెనకాల వస్తున్నాడు, ఏమయ్యా ఇడిపోతున్నావు చూసుకుని వెళ్ళి బండి అంటారు. లేదా ఇంకా ఎట్లా ఉంటుందంటే, మరి మొన్న జోస్పన్న వాకింగ్ చదువుతూ ఒక మాట చెప్పారు. పెద్దవడ్లపూడిలో ఎప్పుడు అక్కడ వార్షికోత్సవ కూడిక జరిగితే మార్చి 15 అప్పుడు మరి ఒక గ్రామం నుంచి, ఆ దగ్గరలో ఉన్న గ్రామం నుంచి ఇద్దరు సహోదరులు వచ్చి ఎప్పుడు మైక్ పెట్టి వెళ్తారు. వాళ్ళు ఎంత ఇచ్చినా ఏం అడగరు, తీసుకుని వెళ్ళిపోతారు. పాస్టర్ గారు ఎంత ఇచ్చారని అని అడగరు. అయితే ఎప్పుడు వచ్చిన వాళ్ళన్నా మరి ఎప్పుడు మీటింగ్కి వచ్చినా మైక్ పెట్టిన నేను ముందుగానే వెళ్ళి పనులు చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు, అన్నా బాగున్నావా ప్రేమన్నా, మా గురించి ప్రార్థన మంచిగా మాట్లాడేవాళ్ళు. మొన్న ఈ మధ్యన మరి 2 వారాల క్రితము సహోదరు చనిపోయారని దోస్తమని చెప్పాడు. ఎట్లాగంటే మంగళగిరిలో ఎన్ఆర్ఐ ఆసుపత్రి దగ్గరలో ఆయన బండి మీద వెళ్తూ ఫోన్ వచ్చిందట. ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు, వెనకాల నుంచి లారీ వచ్చి ఏమైంది, కొట్టేసింది. అక్కడికక్కడ రోడ్డు దెబ్బ తగిలితే అక్కడే చనిపోయాడు. దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తే అది మనల్ని ఏం చేస్తుంది, పాడు చేసేదిగా ఉంటుంది. దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవుని మాటలు గైకొనాలి. దేవుని ప్రేమించే సంతోషం వస్తుంది, దేవుని ప్రేమించే సమాధానం వస్తుంది. అందుకని మొట్టమొదటిగా మనం చూసాము, ఆమె దేవుని ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. రెండవదిగా మనం చూస్తే నపుంసకుడు సంతోషంతో తిరిగి వెళ్ళాడు. మూడవదిగా మనం చూస్తే మరి దీర్ఘశాంతం వచ్చింది. మరి ఐదవదిగా మనం చూస్తే ఇక్కడ మనకేం వచ్చిందండి, దయాళత్వం. చివరిగా చూడండి, 6వదిగా చూడండి, 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 12వ వచనము. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 12వ వచనము. చాలండి. మరి 6వదిగా మనకి ఏం కావాలంటే, యోధా వారు దేవుని స్తుతించారు. వారికి ఏం వచ్చింది, మంచితనం వచ్చింది. వారికి ఏం కావాలి, మనకేం కావాలి, బలదృష్టి మనం మంచితనం మనం సంపాదించుకోవాలి. ఎంత నువ్వు విశ్వాసమైనా బల తీసుకుని దారి నువ్వు పోతే మంచితనం అవుతుందండి. అందరితో సమాధానంగా మాట్లాడుతూ సమాధానంగా మనం ఉంటే మనకి మంచితనం వస్తుంది. ఇంకా మన అందరికీ తెలిసిన మాటల ప్రకారము చెప్పాలి అంటే, మనకు మంచితనం కావాలంటే ఏం చేయాలండి? ఉదాహరణకి మన ఇంట్లోనో
మన బంధువుల దగ్గర ఎక్కడో గొడవ జరుగుతుంది, మనం కూడా అందులో ఉన్నామనుకో, మనం కూడా అందులో ఉన్నప్పుడు ఏం చేయాలి? సమాధానం కావాలి, మంచితనంగా మనం పోవాలి. ఏంటమ్మా, పోనీలే అమ్మా, అయిపోయింది, అది అయిపోయిందిగా, మనం తగ్గించుకొని వెళ్దామమ్మా అంటే మనకేమవుతుంది? మనకి నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది. కానీ అక్కడ మనం చూస్తే విశ్వాసులే ఉండి ఏంటంట రమ్మును చూసుకున్నాం అనే మాట మనం ధైర్యంగా అనేస్తాం. కానీ అయ్యో, ఎవరు తప్పు చేసినా మన పేరు పోతుండే, మనకున్న మంచితనం అంతా పోతుండే, మనం మౌనంగా ఉందామనే ఆలోచన మనకి లేనే ఉండదు. మరి మా నాన్నగారు ఉన్నప్పుడు గృహదర్శనకి వెళ్తే మనకు చాలామంది ఇచ్చిన సాక్ష్యాలు నేను చెప్తున్నాను. ఏమనంటే, ఓ ఇరిమి గారు, నీకేం తెలుసు మీ విశ్వాస సంగతి? ఆదివారం ఆరాధనకు వస్తుంది, మిగిలిన టైంలో ఇంట్లో చూడాలి, బీపీ ఎట్ట పెరిగిపోద్దో, మనుషులతో ఎట్ట మాట్లాడుతుందో నీకేం తెలుసు అయ్యా అనేవాళ్ళు పురుషులు. నేను అనుకునేవాడిని, వీళ్ళేదో బాగా తాగొచ్చి ఆమె సాడులు చెబుతున్నాడేమో అనుకున్నాక మళ్ళీ తిరిగి వచ్చేప్పుడే, ఏమండి అన్నయ్య గారు ఏంటి ఇట్ట అన్నారు అంటే, అయ్యా నిజమేనయ్యా, మందులో మంచిగానే ఉంటారు విశ్వాసులు, ఇంటికి వెళ్ళినాక వాళ్ళ ప్రేమ ఏంటో వాళ్ళ సొంతం తెలిసిద్ది, మనం చూడం కదా, మనం ఉండం కదా అన్నప్పుడు చాలామంది పరిస్థితులు అలాగే ఉంటాయి. మందులో మంచితనంగానే జీవిస్తారు, ఇంటికి వెళ్ళగానే ఏమొస్తుంది? మారు మనసు ఏమొస్తుంది? మాయదారి మనసు వస్తుంది. ఇక ఎట్లా ఉంటారో తెలియదు. ఇంకా చెప్పాలి అంటే మందిరం గేట్ వరకే విశ్వాసం, గేట్ దాటినాక నా పని అదే, నీ పని నీదే అనుకుంటారు చాలామంది. మంచితనం మనం కలిగి జీవించాలి. కొన్ని విషయాల్లో మనం ఏమవ్వాలి? సంతోషాన్ని మనకు కావాలి అంటే, దేవుడు మనకు కావాలంటే అన్నీ మనం విడిచిపెట్టుకోవాలి. నాకు కావాలి, నాకు అందరూ కావాలి. ఎట్లా ఉంటుందంటే, ఆటోల మీద బస్సులు వెనకాల రాస్తారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. కానీ దానికి మనం విరుద్ధం, అందరూ బాగుండకూడదు, అందులో నేను మాత్రమే బాగుండాలని చెబుతాం మనం కదా. దేవుని సన్నిధిలో మనం అలా ఉండకూడదు. కాబట్టి ఆత్మీయంగా మనం మంచితనం కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. అందుకని చూడండి, మరి దేవుని స్తుతించే వారంగా ఉండాలి. అందుకని ఇక్కడ చూస్తే ఏ రోజుగా మనం చూస్తే చూడండి, ఏ రోజుగా మనం చూస్తే మరి ఆది కాండంలో మనం చూస్తే, ఆది కాండంలో అబ్రహాము గురించి మనం చూస్తాం. అబ్రహాము జీవితంలో మరి మంచి విశ్వాసం కలిగిన వాడుగా జీవించాడు. అందుకని అబ్రహాముకున్న పేరు ఏంటండి? అబ్రహాముకున్న పేరు విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వాసంతో జీవించాడు. మనం కూడా బలదృష్టి మనం విశ్వాసంతో జీవించాలి, అవిశ్వాసంతో మనం ఉండకూడదు. అందుకనే బైబిల్ వాక్యం చెబుతుంది, అవిశ్వాసంతో జోడుగా కలిసి మనం జీవించకూడని వాక్యం చెప్తుంది. నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసగానే ఉండాలి, అవిశ్వాసంగా ఉండకూడదు. కాబట్టి మన ఆత్మీయ పరిస్థితి మనం ఎలా ఉంటున్నాము, ఎలా జీవిస్తున్నాము, ప్రభు యొక్క బల దగ్గరికి వస్తున్నాం. అనగా మరి 8వదిగా మనం చూస్తే చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనము. మోషే మరి భూమి ఉన్న వారందరిలో సాత్వికం దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మనం కూడా ఏం కలిగి జీవించాలి? సాత్వికం అనగా నమ్మకం కలిగి జీవించాలి. విశ్వాసులు మనమే నమ్మము, దేవుని బిడ్డలు మనమే నమ్మము. ఏమో నమ్ముతామో లేక మొన్న జరిగిన పరిస్థితులన్నీ గుర్తు తెచ్చుకుని ఏమో నమ్ముతాం వాళ్ళని మేము. మళ్ళీ ఈ చేత్తో బలు తీసుకొని ఈ చేత్తో ఆరాధన చేస్తే, ఈయనతో ఆరాధన చేస్తే అక్కో వాళ్ళని ఏం నమ్ముతామో లేక వాళ్ళ గురించి మాకెందుకులే. నమ్మకం ఉండాలిగా, దేవుని బిడ్డల మీద నమ్మకం కలిగి మనం జీవించాలిగా. వాక్యం వింటాం, వాక్యం ప్రకారం మనం ఏం చేయము, జీవించము. కాబట్టి అందరి విషయంలో ప్రేమ కలిగి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికం కలిగి మనం జీవించాలి. ఇవన్నీ ఉన్నప్పుడే దేవుడు మనకి సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, మన కుటుంబం బాగుంటుంది. మనకి ఆత్మ ఫలాలు ఏమీ లేవనుకోండి, మనకేమొస్తుంది? దేవుని ప్రేమ రాదు, ఇల్లంతా సంతోషమే ఉండదు, ఎప్పుడూ దుఃఖమే, బాధ. ఉదాహరణకి దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని ఆజ్ఞకు లోబడి మనం ఆయన కొరకు జీవించిన వారం అయితే, ఇంట్లో మనం కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. ఉదాహరణకి మనం చేసుకున్న మన ఇంట్లో వాళ్ళు మనకు రాలేదు, వాళ్ళు మనమే పోట్లాడుతున్నారు, మేము ఎందుకులే, మీరు చేసుకోలేనా, మనం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు రాలేదు, వాళ్ళు చేయలేదు, వాళ్ళ మీద మనం ఏం చేయకూడదు, కోప్పడకూడదు, పోట్లాడకూడదు. వాళ్ళ మీద ఏం చేయాలి? మన వరకు మనమే చేసుకోవాలి.
మన వరకు మనమే చేసుకోవాలి. వాళ్ళు రాకపోతే దేవుడే చూసుకుంటాడు. మనం చేయాల్సిన వంతు వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయటం మనకు కావాలి. అందుకని ఇక్కడ మనం చివరిగా చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. అయితే చాలండి. మరి దానియేలు జీవితంలో రాజుగారు ఒక కలభావం కన్నాడు. ఆ కలభావం మర్చిపోయాడు. దానియేలు వివరించమంటే నీకు ఎంత కావాలో అంత ఇష్టం తీసుకోమంటే దానియేలు ఏమన్నాడు? నాకొద్దు, నేను నా దేవుని తెలుసుకుంటా అన్నాడు. మనకేం కావాలి? చివరిగా ఆశ, నిగ్రహం కావాలి. నిగ్రహం కావాలి. ఎవరు ఎన్ని తిట్టినా, ఎవరెన్ని మనల్ని దూషించినా మనకేం కావాలి? నిగ్రహం కలిగి మనం జీవించేవాడు కనుక ప్రార్థనా జీవితం కావాలి. ఎంత తిట్టినా మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్న దేవుడే వారిని కనికరిస్తాడు. దేవుడే వారిని ఎంతగానో ప్రేమించేవాడుగా ఉంటాడు. ఎట్లాగనంటే మరి నేను కర్మేల మందిరంలో ట్రైనింగ్లో ఉన్నాను. ట్రైనింగ్లో సేవా తరబితిలో ఉన్నప్పుడు మందిరానికి అందరూ వస్తారు. అందరితో సమాధానంగా ఉండాలి. అందరితో ఏం చేయాలి? సంతోషం కలిగి జీవించాలి. అక్కడ ట్రైనింగ్లో ఎట్లా ఉంటుందంటే కొంతమంది విశ్వాసులు తిరిగో నువ్వు ట్రైనింగ్కి వచ్చావు కాబట్టి మేము చెప్పిన మాటలేను, వాక్యం చదువుకో, మేము చెప్పింది చేయను కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు? ఇదిగో వాళ్ళు చెప్పిన మాట అసలేను మాక, మేము చెప్పిన మాటని మేము చెప్పింది చేయి అంటారు. ఇంకా కొంతమంది ఎట్లా చెప్పంటే ఇగో ఆయన టీ అడుగుతాడు కానీ నువ్వు తేమాక, వాళ్ళు టిఫిన్ అవుతాక నువ్వు పెట్టమాక అని రకరకాలు చెప్పేవాళ్ళు. ఒకరోజు మరి బయట మీటింగ్కి పరిచయ కొరకు వెళ్ళొచ్చాం. మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ మరి సహోదరులు అంటే బ్రదర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత సర్లే మేము బలకాడంగా ఇక్కడ పులిపెట్టిన ఇక్కడ కూర్చొని వాక్యం చదువుకుంటూ ఉంటే వాళ్ళలో ఒక సహోదరు మమ్మల్ని పిలిచాడు. అయ్యా ప్రేము నా ఇట్లా అంకుల్ చెప్పండి, ఆయన బాగా పెద్ద వయసు 80 సంవత్సరాల పైన, కుర్చీ చేసుకుని కూర్చో అయ్యా అన్నాడు. లేదు అంకుల్ మీరు పెద్దవారు, మేము ఏమన్నా అసలు కిందే కూర్చొని. లేదు మీరు ట్రైనింగ్కి వచ్చారు, సేవకులు మీరు కింద, మేము కింద కూర్చోవాలి, మీరు పైన కూర్చోవాలి. సరే ఆయన కుర్చీ తెచ్చుకోమని కుర్చీ తెచ్చి కూర్చున్నాను. ఆయన వాక్యం మొదలుపెట్టారు. సాక్ష్యం చెప్తున్నారు, అంకులు నా జీవితం ఇలా జరిగింది, నేను ఇలా జీవించాను, దేవుని వాక్యాన్ని ఇలా ప్రేమించాను. ఆయన సాక్ష్యం చెప్తూ ఉండగా ఇంకో సహోదరుడు వచ్చి లేవు ఏంటి నువ్వు అసలు నీకు భయం ఉందా, భక్తి ఉందా, నువ్వు ఎంత నువ్వు ట్రైనింగ్కి వస్తే పెద్దోళ్ళ ముందు నువ్వు కుర్చీ చేసి కూర్చుంటావా, బైబిల్ పట్టుకొని లేకు అన్నాడు. సైలెంట్గా లేచి నుంచున్నా. ఈ అంకులేమో ఏం ప్రేమ నువ్వు నుంచున్నావేంటి, సాక్ష్యం చెబుతున్నా కూర్చొని ఈయన అన్నాడు, ఆయన నుంచోమన్నాడు. 2 నిమిషాలు చూశాను. చూసి ఏం చేయాలి అర్థంగా మళ్ళీ తిరిగి వెళ్తుంటే అంకుల్ నన్ను పిలిచి నువ్వు ఎవరు అన్నాడు. అంకుల్ ట్రైనింగ్ ఆశ్చర్యం అన్నా. సేవకుడు ట్రైనింగ్కి వచ్చినప్పుడు నువ్వు విశ్వాస కన్నా నువ్వు ఎత్తు మీదే ఉండాలి, కింద ఉండకూడదు అన్నాడు. సరే అని చెప్పి కుర్చీలో కూర్చున్నాక ఈ సహోదరు మళ్ళీ ఏం నువ్వు మళ్ళీ కుర్చీలో కూర్చున్నావు, చెప్పి నీకు అర్థం కాలేదా అని అన్నప్పుడు ఆయన పిలిచి ఆ పెద్ద ఆ సహోదరుని పిలిచి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆయన నీకు పరిచయం చేయటానికి రాలేదు, ఆయన నీకు సేవ చేయటానికి రాలేదు, నీ కుర్చీ నువ్వు తెచ్చి కూర్చోవచ్చు కదా, నీ కుర్చీ వేసి కూర్చోబెట్టలేదని కానీ బాధ, నీ కుర్చీ రేపటి నుంచి నువ్వు మందిరంకి వచ్చినప్పుడల్లా నీ కుర్చీ నువ్వు తెచ్చుకో, నువ్వే కూర్చో, ఎవరేరు నీ కుర్చీ, ఇది నా ఆజ్ఞ అన్నాడు. మనసులో అనుకున్నా అదేంటి అంకులు ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. అప్పుడు చెప్పాను అంకులు మీరు సేవకు వచ్చిన వాళ్ళు, మీరు దేవుని వాక్యం వినాలి, దేవుడు చెప్పిన మీరు చేయాలి. అప్పుడు ఆయన ఆత్మఫలాల గురించి చెప్తూ మీకు ఆశ నిగ్రహం కావాలి, ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా మీ మార్గాన్ని మాత్రం విడిచిపెట్టకూడదని చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నా సేవ అంటే ఇట్లా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. ఒక ఆయన కూర్చోమంటాడు, ఒక ఆయన నుంచోమంటాడు, ఇంకొక ఆయన ఏమంటాడు అసలు ఇక్కడ ఉండొద్దు మీరు వెళ్ళిపోమంటాడు, రకరకాలుగా ఉంటుంది. చాలా బాధపడిన తర్వాత ప్రార్థన చేసుకుంటావు. దేవుడు అన్నాడు ఇవన్నీ నీకు ఒక లెక్క, నువ్వు ఎవరిని లెక్క చేయవు కదా, దేవుని మాత్రమే నువ్వు లెక్క చేస్తావు కదా అని చెప్తూ వచ్చాడు. ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. పరిచర్లో ఎంత నమ్మకంగా మరి ట్రైనింగ్లో ఉన్నా సరే సాడీలు చెప్పేవాళ్ళు, వెళ్ళి ఈ అబ్బాయి మంచోడు కాదని సాడీలు చెప్పేవాళ్ళు. కానీ దేవుడు అవన్నీ తీసివేసి సంతోషంగా గడిపే ధన్యత ఇచ్చాడు. ఇప్పటికీ చాలామంది సేవకులు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే
తండ్రి చనిపోయినప్పుడు కొడుకు వచ్చాడు. తండ్రి ఎత్తగైతే అనేకులతో సంతోషంగా ఉంటున్నాడు. ఈ అబ్బాయి అయితే కూడా అనేకులు నవ్వుకుంటూ ఉంటారండి. మాటలన్నీ పోతాయని చెప్తారు. ఎందుకు? దేవుని పట్ల మనము ప్రేమ కలిగి సంతోషం కలిగి మనం చెప్పే 4 మాటలైనా ఎటువంటి ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, సంతోషం కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. అటువంటి జీవితం మనకు కావాలంటే దేవుని దగ్గరే దొరుకుతుంది. కాబట్టి ప్రతినిత్యము ఉదయకాలంలో కానీ మనం ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. ఇంటి వారితో సమాధానంగా మనం కలిగి జీవిస్తే దేవుడు మనకు అన్ని అనుగ్రహించేవాడు ఉంటాడు. కాబట్టి మరి ఆ యొక్క లక్షణాలు మనం కలిగి మనం బలలో పాల్పొందాం. మొట్టమొదటి మనం ఎవరిని చూస్తూ వచ్చామండి? మొట్టమొదటిగా ఎవరిని చూస్తూ వచ్చాము? మరి పాపాత్మరాలు స్త్రీని చూస్తూ వచ్చాము. ఆమెకేం వచ్చింది? ఆమెకేమో ప్రేమ వచ్చింది. ఆమెకి ప్రేమ కలిగి జీవించింది. రెండవదిగా దేవుని వాక్యం అనగా బాప్తిసం తీసుకున్న వ్యక్తికి ఏం వచ్చింది? సంతోషం వచ్చింది. మూడవదిగా మరి వాక్యం చదువుకున్న వారికి ఏం వచ్చింది? సొలొమోను జీవితంలో సమాధానం వచ్చింది. నాలుగవదిగా మనం చూస్తే మరి సువార్త చెప్పేవారికి ఏముండాలి? దీర్ఘశాంతం ఉండాలి. పౌలుకు దీర్ఘశాంతం కలిగి పరిచయం చేస్తూ వచ్చాడు. అలాగనే మరి ఐదవదిగా దేవుని మందిరాన్ని ప్రేమించే దావీదు ఏం కలిగి జీవించాడంటే దయాలత్వం కలిగి జీవించాడు. ఆరోదిగా మనం చూస్తే దేవుణ్ణి స్తుతించిన మరి రెహబోతు జీవితంలో మంచితనం కలిగి జీవించారు. ఏరోదిగా మనం చూస్తే దేవుని విశ్వాసం అబ్రహాంలో ఉంది. మనం విశ్వాసులకు తండ్రిగా జీవించాడు. కాబట్టి అటువంటి జీవితం మనం కలిగి జీవించాలి. తర్వాత మనం చూస్తే మనకేం కావాలి? నమ్మకం కావాలి. మోసే జీవితంలో సాత్వికంగా జీవించాడు, నమ్మకం వచ్చాడు. దేవుడు నమ్మకంగా జీవించాడు. చివరిగా మనం చూస్తే మరి ఆశా నిగ్రహం, దానియేలు జీవితంలో నిగ్రహం కలిగి జీవించాడు. సింహ బోన్లో వేసిన అగ్నిగుండంలో వేసిన దేవుడు తప్పిస్తూ వచ్చాడు. మన ఆత్మ జీవితం కూడా ఎలా ఉంది? మనం ఆత్మఫలాలు కలిగి మనం జీవిస్తున్నామా లేదా? ఒకసారి మనం పరీక్ష చేసుకున్నాం. ఇవన్నీ మనం కలిగి జీవించాలి. ఇవన్నీ కలిగి మనం జీవిస్తేనే దేవుడు మనం ప్రేమించే వాడుకుంటాడు. ఆయన ఆస్తికర్తలుగా మనం చేసే వాడుకుంటాడు. మన ఆత్మ జీవితం ఎలా ఉంటుంది? ఆత్మఫలాలు కలిగి మనం జీవిస్తున్నామా లేదా? ఒకసారి పరీక్ష చేసుకొని ప్రభు యొక్క బలలో పాలు పొందుదాం. అటు రీతిగా ప్రభు మనకి సహాయం చేయనుగాక. మోకరించండి. ఎవరు అటు దిక్కులు చూడవద్దు. యవనస్తులైనా పెద్దవారైనా పిల్లలైనా దేవుని సన్నిధిలో ఉండండి. మరి నీ ఆత్మీయ జీవితము ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు, ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్నాం. ప్రేమ ఉందా నీలో? సంతోషం ఉందా? సమాధానం ఉందా? దీర్ఘశాంతం ఉందా? దయ ఉందా? మరి ఆశా నిగ్రహం ఉందా? ఆత్మఫలాలు కలిగి నువ్వు జీవిస్తున్నావా లేదా? కలిగి లేకపోతే కలిగి జీవించు. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని దీవించేవాడుకుంటాడు.